హే అండ్ లవర్స్ ఎలా ఉన్నారు? వానో కింగ్డమ్ ఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రా హ్యాట్ పైరేట్స్, కిడ్ పైరేట్స్ అండ్ హార్ట్ పైరేట్స్ వీళ్ళ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ డైరెక్షన్స్ ని చూస్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు అనమాట. స్ట్రా హ్యాట్ పైరేట్స్ వచ్చేసరికి ఎగ్ హెడ్ ఐలాండ్ కి అయితే వెళ్తారు, అండ్ హార్ట్ పైరేట్స్ వచ్చేసరికి విన్నర్ ఐలాండ్ కి వెళ్తారు, అండ్ కిడ్ పైరేట్స్ వచ్చేసరికి ఎల్బోఫ్ ఐలాండ్ వైపు గా అయితే వెళ్తారు అనమాట. అండ్ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ అపోనెంట్స్ అయితే ఫేస్ చేస్తారు. అయితే ఈ రోజు వీడియోలో మనం హార్ట్ పైరేట్స్ కు బదులు విన్నర్ ఐలాండ్ కి స్ట్రా హ్యాట్ పైరేట్స్ వెళ్ళుకుంటే ఏం జరిగిందో చూద్దాం. విన్నర్ ఐలాండ్ లో హార్ట్ పైరేట్స్ మీద బ్లాక్ బీడ్ అటాక్ అయితే చేస్తారనమాట. ఒకవేళ హార్ట్ పైరేట్స్ ప్లేట్స్ లో స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఉంటే ఎలా ఉండేది, అవుట్కమ్ అనేది ఎలా వచ్చేదో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను గేర్ 5 లూఫీ వర్సెస్ బ్లాక్ బీడ్ మధ్య జరగబోయే అల్టిమేట్ షో డౌన్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫైనల్ గా ఇద్దరు యోకోస్ మధ్య జరగబోయే బ్యాటిల్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ బ్లాక్ బీడ్ పైరేట్స్ వీళ్ళిద్దరిలో చివరికి ఎవరు విజేతగా నిలుస్తారో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అంటే లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీతో ఒక విషయం అయితే చెప్తాను. నిజానికి బ్లాక్ బియర్డ్ ఒక బ్యాటిల్ వెటరన్ అయితే కాదు. అంటే తను ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో బ్యాటిల్ అయితే చేయడు. తను 100% గెలవగలను అని ఫుల్ కాన్ఫిడెన్స్ తనకు ఉంటేనే తను బ్యాటిల్లో ఇన్వాల్వ్ అయితే అవుతాడు. హార్ట్ పైరేట్స్ ని తను 100% డిఫీట్ చేయగలను అని నమ్మాడు కాబట్టే తను హార్ట్ పైరేట్స్ పైన అటాక్ చేశాడు. బట్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ విషయం కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ లూఫీ ఆల్రెడీ కైడోని డిఫీట్ చేశాడన్న విషయం బ్లాక్ బీర్డ్ కి తెలుసు. సో ఖచ్చితంగా బ్లాక్ బీర్డ్ లూఫీని అండర్ ఎస్టిమేట్ చేయడు. కాబట్టి 100% బ్లాక్ బీర్డ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ పైన అటాక్ అయితే చేయదు. బట్ ఈరోజు వీడియోలో ఒకవేళ అటాక్ చేస్తే ఏం జరుగుతుందో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక హైపోథెటికల్ థియరీగా అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అంతేగాని కరెక్ట్ గా చూసుకుంటే లాజికల్ పరంగా చూసుకుంటే కనుక బ్లాక్ బీర్డ్ వచ్చేసరికి స్ట్రా హ్యాట్ పైరేట్స్ పైన అస్సలు అటాక్ అయితే చేయడు వితౌట్ ఎనీ ప్రీ ప్లాన్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా స్ట్రా హ్యాట్స్ పైన బ్లాక్ బీర్డ్ అయితే అటాక్ చేయడం. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే క్లియర్ చిక్కుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్లీ స్ట్రా హ్యాట్ పైరేట్స్ విన్నర్ ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోతారు అనమాట. అండ్ అదే టైంలో బ్లాక్ బీర్డ్ పైరేట్స్ కూడా అక్కడికి వస్తారు. అండ్ బ్లాక్ బీర్డ్ లూఫీని చూసిన వెంటనే మతాతనే ముగివరా అని అంటాడు అనమాట. అంటే దాని అర్థం వచ్చేసరికి మనం మళ్ళీ కలుసుకున్నాం స్ట్రా హ్యాట్ అని అంటాడు. అండ్ లూఫీ కూడా బ్లాక్ బీర్డ్ ని చూడగానే చాలా ఎక్సైట్ అవుతాడు. ఎందుకంటే ఏస్ యొక్క డెత్ కి మెయిన్ రీజన్ బ్లాక్ బీర్డ్. సో ఖచ్చితంగా ఎగ్ హెడ్ ఐలాండ్ లో కిజరుని చూసినప్పుడు లూఫీ ఎంత ఎక్సైట్ అయ్యాడో ఇక్కడ బ్లాక్ బీర్డ్ చూసినప్పుడు కూడా లూఫీ అంతే ఎక్సైట్ అవుతాడు. అండ్ వితౌట్ సెకండ్ థాట్ బ్లాక్ బీర్డ్ పైన అటాక్ అయితే చేస్తాడు. దాంతో స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ బ్లాక్ బీర్డ్స్ పైరేట్స్ మధ్య అల్టిమేట్ షో డౌన్ మొదలవుతుంది. ముందుగా మనం మ్యాచ్అప్స్ చూద్దాం. అంటే ఎవరితో బ్యాటిల్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి కెప్టెన్ వర్సెస్ కెప్టెన్, లూఫీ వర్సెస్ బ్లాక్ బీర్డ్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అయితే చూస్తాం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి జోరో వర్సెస్ షిర్యూ ఒక ఇన్విజిబుల్ స్వర్డ్స్మన్. అంటే తన కంటికి కనపడకుండా ఫైటింగ్ అయితే చేస్తాడు. బట్ ఇది జోరోకి పెద్ద కష్టం కాదు, ఎందుకంటే జోరో అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేయగలుగుతాడు. దానివల్ల షిర్యూ కంటికి కనిపించినా కనపడకపోయినా ఎలాంటి ఉపయోగం లేదనమాట. జోరో తనని ఈజీగా కౌంటర్ చేయగలుగుతాడు. అండ్ ఇక సాంజీ వచ్చేసరికి బర్గీస్ తో అయితే ఫైట్ చేస్తారనమాట. బర్గీస్ యొక్క సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అనేది సాంజీకి కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ టు అండర్ ఎస్టిమేట్ సాంజీ. ఎందుకంటే సాంజీ జోరో యొక్క రైవల్. సాంజీ తక్కువ చేయడానికి అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీన్బే వర్సెస్ పిజారో ఒక స్టోన్ మాన్స్టర్, మనం ఆల్రెడీ చూసాం కదా. సో జీన్బే తన యొక్క ఫిష్ మ్యాన్ కరాటేని యూజ్ చేసి పిజారోతో అయితే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ వూసాప్ వర్సెస్ వ్యాన్గార్డ్. వూసాప్ ఒక స్నైపర్ అండ్ వ్యాన్గార్డ్ కూడా ఒక స్నైపర్. సో ఇద్దరి స్నైపర్స్ మధ్య బ్యాటిల్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ రాబిన్, ఫ్రాంకీ, నామి, చాపర్ అండ్ బురుక్ వీళ్ళందరూ కూడా లెఫ్ట్ అండ్ కెథరీనాతో అయితే బ్యాటిల్ చేస్తారు. ఎందుకంటే మిగిలిన క్యారెక్టర్స్ లైక్ లూఫీ, జోరో, సాంజీ, జీన్బేతో పోలిస్తే వీళ్ళు కొంచెం వీక్. కాబట్టి వీళ్ళందరూ కలిసి లెఫ్ట్ అండ్ కెథరీనాతో అయితే బ్యాటిల్ చేయడానికి రెడీ అవుతారు. ఇవి అల్టిమేట్ గా జరిగే మ్యాచ్అప్స్. సో ఫస్ట్ లూఫీ వర్సెస్ బ్లాక్ బీర్డ్ మధ్య జరిగే బ్యాటిల్ చూద్దాం. లూఫీ తన యొక్క గేర్ 2 అండ్ గేర్ 3 వీటన్నిటిని ఉపయోగించి ఫస్ట్ బ్లాక్ బీర్డ్ పైన అటాక్ అయితే చేస్తాడు. అండ్ బ్లాక్ బీర్డ్ దాని వల్ల డ్యామేజ్ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే బ్లాక్ బీర్డ్ స్ట్రాంగ్ బట్ నాట్ ఫాస్ట్. సో లూఫీ యొక్క అటాక్స్ ని తను డాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా లూఫీ యొక్క అటాక్స్ వల్ల బ్లాక్ బీర్డ్ డ్యామేజ్ తీసుకుంటాడు. వెంటనే బ్లాక్ బీర్డ్ తన యొక్క డార్క్నెస్ ఫ్రూట్ ని యూజ్ చేసి
లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ ని క్యాన్సిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. వెంటనే లూఫీ దాని నుంచి డాడ్జ్ అయ్యి గేర్ 4 లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పైరేట్, తను చాలా స్ట్రాంగ్ అండ్ క్యాలిక్యులేటెడ్. సో ఖచ్చితంగా బ్లాక్ బియర్డ్ తో ఫైట్ చేయాలి అంటే తను గేర్ 4 లోకి ఎంటర్ అవ్వాల్సిందే. లూఫీ గేర్ 4 లోకి ఎంటర్ అవగానే సీరియస్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. లూఫీ వర్సెస్ బ్లాక్ బియర్డ్. బ్లాక్ బియర్డ్ తన యొక్క ట్రెమర్ ఫ్రూట్ పవర్ ని యూజ్ చేసి క్వేక్స్ అయితే క్రియేట్ చేస్తారు. అండ్ లూఫీ వాటి నుంచి ఎస్కేప్ అవుతూ బ్లాక్ బియర్డ్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ అదే టైంలో జోరో వర్సెస్ షిర్యూ బ్యాటిల్. షిర్యూ ఇన్విజిబుల్ గా మారి జోరో పైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ జోరో తన యొక్క అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేసి షిర్యూని అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాడు అనమాట. అండ్ తనతో బ్యాటిల్ అయితే చేయడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది అల్టిమేట్ గా ఉండబోతుంది. ఇద్దరు స్పోర్ట్స్ మెన్ మధ్య బ్యాటిల్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ వన్ పీస్ లో చాలా సార్లు చూసాం. అండ్ ఇట్ విల్ బి లిటరల్లీ అమేజింగ్. అండ్ అదే టైంలో సాంజీ వర్సెస్ బర్గీస్ మధ్య బ్యాటిల్ జరుగుతుంది. బర్గీస్ ఒక సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ తన దగ్గర సాంజీ యొక్క జర్మా జీన్స్ వచ్చేసరికి తనకి ఎంతో హెల్ప్ అవుతాయి అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్ కూడా అల్టిమేట్ గా ఉండబోతుంది. అండ్ జిన్బే వచ్చేసరికి పిజారోతో అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. తన యొక్క ఫిష్ మ్యాన్ కరాటే అండ్ రకరకాల టెక్నిక్స్ ని యూజ్ చేసి తనతో బ్యాటిల్ చేస్తాడు. పిజారో తనకి ఒక టఫ్ అపోనెంట్ గా అయితే ఉంటాడు. తను ఒక స్టోన్ మాన్స్టర్. తను రియల్లీ జిన్బేకి ఒక టఫెస్ట్ టాస్క్ అనే చెప్పాలి. బట్ స్టిల్ జిన్బే తనని మేనేజ్ చేయగలుగుతాడు. ఎందుకంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ తన యొక్క ఫైటింగ్ స్టైల్ అనేది జిన్బేకి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరి బ్యాటిల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే ఊసప్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో మనోడు డిసడ్వాంటేజ్ లోనే ఉంటాడు. ఎందుకంటే వ్యాన్ గార్డ్ చూడగానే మనోడికి తడిచిపోద్ది లిటరలీ. మనోడు పిరుగోడు, బట్ చేతకని వాడైతే కాదు. ఖచ్చితంగా తను ఫైట్ చేస్తాడు. బట్ స్టార్టింగ్ లో మనోడు కొంచెం భయపడతాడు కొంచెం బ్యాటిల్ కి ఎంగేజ్ అవడానికి. అండ్ ఇక నామి, రాబిన్, బ్రూక్, ఫ్రాంకీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో చాపర్ వీళ్ళందరూ కూడా క్యాథరిన్ అండ్ లెఫైట్ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ గెట్ బ్యాక్ టు లూఫీ వర్సెస్ బ్లాక్ బియర్డ్ ఫైట్. లూఫీ గేర్ 4 లో బ్లాక్ బియర్డ్ పైన అటాక్స్ చేస్తూ ఉంటాడు. అండ్ బ్లాక్ బియర్డ్ కూడా వాటిని డాడ్జ్ చేస్తూ బ్లాక్ చేస్తూ కొన్ని అటాక్స్ ద్వారా డ్యామేజ్ తీసుకుంటూ పర్ఫెక్ట్ ఛాన్స్ అండ్ ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ ఓపెనింగ్ దొరకగానే లూఫీని క్యాప్చర్ చేస్తాడు. అండ్ తన యొక్క డార్క్నెస్ పవర్ ని యూజ్ చేసి లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్ ని అయితే క్యాన్సిల్ అవుట్ చేసేస్తాడు. లూఫీ డెవిల్ ఫ్రూట్ పవర్ క్యాన్సిల్ అవుట్ అయిపోయిన వెంటనే లూఫీ వీక్ అయిపోతాడు. బట్ ఇక్కడే వెంటనే లూఫీ తన యొక్క గేర్ 5 ని అన్లాక్ చేస్తాడు. అండ్ ఇది ఇలా ఉంటే వీళ్ళకి స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ బ్లాక్ బియర్డ్ పైరేట్స్ మధ్య బ్యాటిల్ జరుగుతూ ఉంటే ఈ విషయం వరల్డ్ గవర్నమెంట్ వరకు వెళ్తుంది. ఎందుకంటే ఇద్దరు యోకోస్ మధ్య బ్యాటిల్ జరిగితే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. వరల్డ్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ బ్యాటిల్ వల్ల వచ్చే అవుట్కమ్ అనేది వరల్డ్ గవర్నమెంట్ కి థ్రెట్ గా మారే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వరల్డ్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. వెంటనే వరల్డ్ గవర్నమెంట్ నేవీ సోల్జర్స్ ని అక్కడికి పంపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. అడ్మిరల్స్ అండ్ వైస్ అడ్మిరల్స్ ని కూడా అక్కడికి పంపించడానికి చూస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఎంపరర్స్ మధ్య అల్టిమేట్ బ్యాటిల్ జరగబోతుంది. అండ్ కమ్ బ్యాక్ టు విన్నర్ ఐలాండ్. లూఫీ గేర్ 5 లోకి ఎంటర్ అయిన వెంటనే నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ బ్లాక్ బియర్డ్ వెంటనే సీరియస్ యాక్షన్ లోకి దిగుతాడు అనమాట. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ కి తెలుసు బ్లాక్ బియర్డ్ లూఫీని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయడు. వెంటనే తనను తను ప్రిపేర్ చేసుకుంటాడు. అండ్ లూఫీ వెంటనే తన యొక్క హాకీని తన యొక్క ఫ్రీడమ్ ని తన యొక్క పవర్ ని యూజ్ చేసి వెంటనే బ్లాక్ బియర్డ్ పైన అటాక్ అయితే చేస్తాడు. అండ్ అది బ్లాక్ బియర్డ్ పైన పడుతుంది. అండ్ బ్లాక్ బియర్డ్ డ్యామేజ్ కూడా తీసుకుంటాడు. అండ్ లూఫీ గేర్ 5 లోకి ఎంటర్ అయిన వెంటనే తన సరౌండింగ్స్ అంటే ఆ వెంటనే మొత్తం కూడా బంపీగా అయితే మారిపోతుంది. ఐ మీన్ రబ్బర్ గా అయితే మారిపోతుంది అనమాట మొత్తం కూడా. అండ్ లూఫీ తన యొక్క ఫైటింగ్ ని అయితే స్టార్ట్ చేస్తాడు. తన యొక్క స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ రిఫ్లెక్సెస్ ఈ మూడింటిని ఉపయోగించి మనోడి పైన అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ బ్లాక్ బియర్డ్ కూడా తన యొక్క ట్రెమర్ ఫ్రూట్ ని యూజ్ చేసి క్వేక్స్ ని క్రియేట్ చేసి లూఫీతో బ్యాటిల్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ బ్లాక్ బియర్డ్ లూఫీతో బ్యాటిల్ చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క డార్క్నెస్ ఫ్రూట్ ని యూజ్ చేసి లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్ ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ అయితే ఉంటాడు అనమాట. బట్ లూఫీ యొక్క హాకీ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ కాంకరస్ హాకీ ఏదైతే ఉందో ఇది బ్లాక్ బియర్డ్ యొక్క డార్క్నెస్ ఫ్రూట్ కి ఒక కౌంటర్ లాగా అయితే ఉంటుంది. ఎందుకంటే హాకీ అనేది ఎప్పుడూ కూడా డెవిల్ ఫ్రూట్స్ కి ఒక కౌంటర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది లూఫీకి కాస్త హెల్ప్ అవుతూ అయితే ఉంటుంది. బట్ లూఫీకి ఎంత కాంకరస్ హాకీ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి బ్లాక్ బియర్డ్ తన డార్క్నెస్ ఫ్రూట్ ని యూజ్ చేసి లూఫీని క్యాప్చర్ చేస్తే గనక లూఫీ డిసడ్వాంటేజ్ లోకి వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ తన హాకీ పవర్ తో గానీ తన స్పీడ్ తో గానీ
దీనిని అవాయిడ్ చేస్తూ బ్లాక్ బీర్ కి క్యాప్చర్ అవ్వకుండా బ్లాక్ బీర్ తో ఫైట్ కంటిన్యూ చేస్తే లూఫీనే అడ్వాంటేజ్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతూ ఉండగా జోరో వర్సెస్ షిర్యూ మధ్య బ్యాటిల్ జరుగుతుంది అండ్ అల్టిమేట్లీ జోరో షిర్యూని అయితే డిఫీట్ చేసేస్తాడు. అండ్ అదే సమయంలో సాంజీ కూడా బర్గిస్ ని డిఫీట్ చేసేస్తాడు. అండ్ ఇక మనం జీన్ బై విషయానికి వస్తే జీన్ బై పిజారోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ పిజారో తనకి ఒక టఫెస్ట్ అపోనెంట్, సో తనని కంప్లీట్ గా డిఫీట్ చేయలేడు, బట్ తనని హోల్డ్ చేసి ఉంచుతారు అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ అదే టైంలో మన ఊసాప్ వర్సెస్ వ్యాన్గార్డ్, ఊసాప్ ఆల్రెడీ వ్యాన్గార్డ్ చేతిలో పిచ్చ తన్నులు తింటూ ఉంటాడు. బట్ అదే టైంలో తను టాక్టిక్స్ ని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మనోని ఎలా డిఫీట్ చేయాలి, తనని ఎలా బొట్టలో పడేయాలి, మనోని ఎట్లా దెబ్బ కొట్టాలని చెప్పి టాక్టిక్స్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ అపోనెంట్స్ తో బ్యాటిల్ అయితే మునిగిపోయి ఉంటారు అనమాట. అండ్ కమ్ బ్యాక్ టు లూఫీ అండ్ బ్లాక్ బీర్. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూస్తూ ఉంటాం మనం. లూఫీ బ్లాక్ బీర్ ని చిత్తకూడుతూ ఉంటాడు. పిజ్జా, బర్గర్ ఇలా రకరకాల షేప్ లో మన బ్లాక్ బీర్ గాని చేసి చిత్త హింసలు అయితే పెడుతూ ఉంటారు మన బ్లాక్ బీర్ గాని. అండ్ బ్లాక్ బీర్ కూడా వాడి చేతుల్లో దెబ్బలు తింటూ తిరిగి అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడి దగ్గర ట్రెమర్ ఫ్రూట్, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ డెవిల్ ఫ్రూట్. దీనివల్ల లూఫీ కూడా చాలా డ్యామేజ్ తెచ్చుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు అటాక్స్ చేసుకుంటూ సివియర్ గా ఇంజూర్ అయి ఉంటారు. అండ్ ఇక అల్టిమేట్ గా చివరికి ఊసాప్ వర్సెస్ వ్యాన్గార్డ్ మధ్య బ్యాటిల్ కంక్లూజన్ కి వచ్చేసింది. అండ్ ఊసాప్ చివరికి వ్యాన్గార్డ్ డిఫీట్ చేసేస్తాడు. ఎస్ గైస్, మీరు అనుకోవచ్చు ఊసాప్ వీక్ అని. మనోడు వీక్ కాదు, మనోడు పిడుగుడు అంతే. మనోడి కనుక కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే మనోడు ఖచ్చితంగా ద వరల్డ్స్ బెస్ట్ స్నైపర్ అవుతాడు ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్. అండ్ అల్టిమేట్ గా ఊసాప్ కూడా మన వ్యాన్గార్డ్ ని డిఫీట్ చేసేస్తారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ నామి, రాబిన్, బ్రూక్, చాపర్, ఫ్రాంకీ వీళ్ళందరూ కలిసి లఫైట్ అండ్ క్యాథరిన్ అని కూడా కంప్లీట్ గా డిఫీట్ చేసేస్తారు. అండ్ బ్యాటిల్ చివరి స్టేజ్ కి అయితే ఎంటర్ అయిపోయింది. లూఫీ వర్సెస్ బ్లాక్ బీర్. వీళ్ళిద్దరి పవర్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. లూఫీ యొక్క లైట్ పవర్స్, ఐ మీన్ గాడ్ పవర్స్, అండ్ బ్లాక్ బీర్ యొక్క డార్క్నెస్ పవర్స్ రెండు కూడా ఈక్వల్ గా మ్యాచ్ అవడంతో వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కంటిన్యూస్ గా అటాక్స్ చేసుకుంటూ తీవ్రంగా గాయపడతారు అనమాట. ఇద్దరు సివియర్ గా ఇంజూర్ అవుతారు. అండ్ లూఫీ తన యొక్క ఫైనల్ అటాక్ అయితే బ్లాక్ బీర్ మీద చేయడానికి రెడీ అవుతాడు. అండ్ బ్లాక్ బీర్ కూడా తన యొక్క ట్రెమర్ ఫ్రూట్ అండ్ డార్క్నెస్ ఫ్రూట్ రెండింటిని కంబైన్ చేసి ఒక అటాక్ ని లూఫీ పైన అయితే రిలీజ్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ వాళ్ళిద్దరి అటాక్స్ కూడా కొలైడ్ అవుతాయి అనమాట. రెండు పవర్ఫుల్ అటాక్స్, లైట్ వర్సెస్ డార్క్నెస్. లూఫీ యొక్క లైట్ పవర్స్ అండ్ బ్లాక్ బీడ్ యొక్క డార్క్నెస్ పవర్స్ రెండు కూడా కొలైడ్ అవడంతో ఒక గ్రేట్ ఎక్స్ప్లోజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ యొక్క ఇంపాక్ట్ వల్ల టోటల్ ఐలాండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం, రెండు పవర్ఫుల్ అటాక్స్ అనేవి కొలైడ్ అయితే దాని వల్ల ఎంత డిస్ట్రక్షన్ అవుతుందో మనం చాలా సార్లు చూసాం. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కాంక్రెస్ హాకీ యూజ్ చేయగలరు. అండ్ దాంతో పాటు వీళ్ళిద్దరి యొక్క పవర్స్ ఏ విధంగా అయితే లూఫీ కైడో పైన అటాక్ చేసినప్పుడు ఓనిగాషిమా ఏ విధంగా అయితే డిస్ట్రాయ్ అయిపోయిందో అదే విధంగా వీళ్ళిద్దరి యొక్క అటాక్ కొలైడ్ అవడం వల్ల క్రియేట్ అయిన ఎక్స్ప్లోజన్ వల్ల ఈ విన్నర్ ఐలాండ్ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే అయిపోతుంది. అండ్ అందరూ కూడా సివియర్ గా ఇంజూర్ అయి ఉంటారు. అండ్ సరిగ్గా అదే టైంలో నేవీ ఎంట్రీ ఇస్తుంది. నేవీ సోల్జర్స్ కానీ వైస్ అడ్మిరల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎంట్రీ ఇస్తారు. అండ్ వెంటనే బ్లాక్ బియర్డ్ పరిస్థితి చేంజ్ అయిపోతుందని గ్రహించి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు అనమాట. అండ్ వెళ్తూ స్ట్రా హ్యాట్ తో అంటాడు, లెట్స్ మీట్ అగైన్ స్ట్రా హ్యాట్ అని అయితే లూఫీతో అని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అండ్ వెంటనే స్ట్రా హ్యాట్ పైరట్స్ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఈ విధంగా బ్యాటిల్ అనేది నేవీ యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల బ్యాటిల్ అనేది అక్కడితో కంక్లూడ్ అయిపోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య బ్యాటిల్ అనేది డ్రా అవుతుంది. ఎస్ గైస్, లూఫీ వర్సెస్ బ్లాక్ బెర్రీ వీళ్ళిద్దరు మా పవర్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఈక్వల్ గా మ్యాచ్ అవటం వల్ల బ్యాటిల్ లో ఎవ్వరు గెలవకుండా బ్యాటిల్ అనేది ఈక్వల్ గా, ఐ మీన్ డ్రాగా అయితే కంక్లూడ్ అవుతుంది. రెండు సైడ్స్ కూడా సివియర్ గా ఇంజూర్ అవటం వల్ల బ్యాటిల్ మధ్యలో ఆగిపోతుంది. ఒకవేళ లూఫీ అండ్ స్ట్రా హ్యాట్స్ ఎగ్ హెడ్ ఐలాండ్ కాకుండా విన్నర్ ఐలాండ్ కి వెళ్ళి ఉంటే అవుట్కమ్ అనేది ఈ విధంగా అయితే ఉండేది. వరల్డ్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది. అండ్ ఈ బ్యాటిల్ తో లూఫీ యొక్క బౌంటీ కూడా ఇంక్రీజ్ అయ్యేది. ఎందుకంటే లూఫీ ఎంపరర్ అయిన వెంటనే, ఐ మీన్ ఒక ఎంపరర్ ని డిఫీట్ చేసిన వెంటనే ఇంకొక ఎంపరర్ తో బ్యాటిల్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఖచ్చితంగా వరల్డ్ గవర్నమెంట్ లూఫీ యొక్క బౌంటీని చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయితే చేస్తుంది. అండ్ దాంతో లూఫీ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా బ్యాటిల్ అయితే కంక్లూడ్ అయిపోతుంది. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ స్ట్రా హ్యాట్ పైరట్స్ ఎగ్ హెడ్ ఐలాండ్ కాకుండా విన్నర్ ఐలాండ్ కి వస్తే అవుట్కమ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బ్లాక్ బీర్ పైరట్స్ అండ్ స్ట్రా హ్యాట్ పైరట్స్ వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా ఫైట్ చేసి డ్రా అయ్యి చివరికి ఇద్దరు కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతారు. బట్ బ్లాక్ బియర్డ్ పైరట్స్ తన యొక్క ఫుల్ క్రూతో అటాక్ చేసి ఉంటే కనుక స్ట్రా హ్యాట్ పైరట్స్ కంప్లీట్ డిసడ్వాంటేజ్ లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే విన్నర్ ఐలాండ్ లో బ్లాక్ బియర్డ్ తన కంప్లీట్ క్రూతో రాలా,
కేవలం కొంతమంది మెంబర్స్ తో మాత్రమే వచ్చాడు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి యొక్క పవర్ అనేది ఈక్వల్ గా బ్యాలెన్స్ అయింది. బట్ ఒకవేళ బ్లాక్ బెయిల్ తన ఫుల్ క్రూతో అటాక్ చేసి ఉంటే స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ లో పడేవాళ్ళు. లూఫీ బ్లాక్ బెయిల్ ని ఈక్వల్ గా మ్యాచ్ చేసిన, జోరో షీజుని ఈక్వల్ గా మ్యాచ్ చేసిన, ఇక్కడ అందరికీ టఫెస్ట్ అపోనెంట్ ఇంకొకరు ఉన్నాడు, అతనే కూజాన్ ది అడ్మిరల్. అతని యొక్క పవర్ అనేది సకాజుకితో ఈక్వల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా అతన్ని నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. కూజాన్ కంప్లీట్ గా బ్యాటిల్ ని టర్న్ చేసేస్తాడు. ఖచ్చితంగా ఇది స్ట్రా హ్యాట్స్ కూడా డిసడ్వాంటేజ్ అయితే ఉండేది. బట్ ప్రస్తుతం బ్లాక్ బెయిల్ పైరేట్స్ కంప్లీట్ కు ఇక్కడ లేదు కాబట్టి ఈ బ్యాటిల్లో స్ట్రా హ్యాట్ పైరేట్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వరల్డ్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వకపోతే స్ట్రా హ్యాట్ పైరేట్స్ బ్లాక్ బెయిల్ పైరేట్స్ మీద విజయం సాధించేవాళ్ళు. బట్ బ్లాక్ బెయిల్ కంప్లీట్ గా డిఫీట్ అయితే అయ్యేవాడు కాదు గైస్. ఖచ్చితంగా బ్యాటిల్ మధ్యలోనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయేవాడు. ఎందుకంటే బ్లాక్ బెయిల్ డిఫీట్ ని యాక్సెప్ట్ చేయడు. అండ్ దానివల్ల బ్లాక్ బెయిల్ ఖచ్చితంగా మధ్యలోనే ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా బ్యాటిల్ అయితే కంక్లూడ్ అవుతుంది అనమాట. అండ్ ఇది జస్ట్ నేను చేసిన ఒక హైపోథెటికల్ థియరీ మాత్రమే. ఖచ్చితంగా ఎలానే జరుగుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం క్యానన్ లో ఓడా చూపించిన పవర్ లెవెల్స్ అండ్ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని నేను ఈ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. అండ్ వేరేలాగా జరగవచ్చు, బట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇచ్చిన కామెంట్ కనుక రీజనబుల్ గా ఉంటే, మీ థియరీ కనుక రీజనబుల్ గా ఉంటే నేను దాన్ని ఖచ్చితంగా పిన్ చేస్తాను. సో ప్లీజ్ కామెంట్. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని కనుక మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను రిలీజ్ చేయబోయే వీడియో ఇంకా అద్భుతంగా అయితే ఉండబోతుంది. సో దాన్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద నోటిఫికేషన్స్. ఓకే, అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.